ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. అంటే అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ నాన్న. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అని అంటే, మీకు భోజనం పెట్టామనుకోండి, సింపుల్ ఒక మామూలు స్త్రీలా మాట్లాడతాను. మీ కడుపు నిండింది అనుకోండి, అప్పుడు అడంగా ఏమనుకుంటారా, తమలపాకు వేసుకుందాం అనుకుంటారు, తాంబూలం అలవాటు ఉన్న వాళ్ళు, లేకపోతే గులాబ్ జామున్ తిందాం అనుకుంటారు. మీ కడుపుకు భోజనమే లేదనుకోండి, మీకు ఇవి ఎక్కడి నుంచి గుర్తుకొస్తాయి? అంటే పెద్ద పెద్ద మాళ్లు లేవు, చక్కటి సినిమా థియేటర్లు లేవు, పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ లేవు. మన హైటెక్ సిటీలు ఇటు పక్కన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్లు, ఖైరతాబాద్లు వీళ్ళకి ఏవేవి ఉన్నాయో అవి లేవు అని మాట్లాడడానికి కూడా లేని పరిస్థితి అక్కడ. వాళ్లకు బేసిక్ విద్య లేదు, వైద్యం లేదు, ఉద్యోగాలు లేవు, ఆడవాళ్ళు దయనీయమైన స్థితిలో ఉన్నారు, సెక్యూరిటీ లేదు, మతపరంగా సెక్యూరిటీ లేదు, కబ్జాలు అయిపోతూ ఉంటాయి, రోడ్లు బాగుండవు, మురికి వాడలు, డ్రైనేజ్. అంటే మన ఏ శతాబ్దం, ఏ సంవత్సరం గురించి మాట్లాడుకోవాలి? నేను ఎంత వెనక్కి వెళ్ళిపోవాలో ఆలోచించండి. ఇప్పుడు నేను ఫ్లైఓవర్స్ లేవు, మాల్స్ లేవు అనడానికి కూడా లేకుండా అయిపోయింది ఆ పరిస్థితి ఇక్కడ. నేను అక్కడి వరకు ఫస్ట్ ట్రావెల్ చేయాలి. ముందు బేసిక్ స్కూల్స్ లేవు నాయన. ఓల్డ్ సిటీ నుంచి అందరూ ఇటు పక్కకు వచ్చేవాళ్లే, పాపం చదువులకని, దానికని, దీనికని. ఇటు నుంచి ఎవరైనా నేను అద్భుతమైన కాలేజీలో ఓల్డ్ సిటీకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నాను అనుమనండి. ఇప్పుడు ఈయన అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇట్లాంటి చాలా దశాబ్దాలుగా గెలిచే వ్యక్తులకి ఎదురుగా మీరు పోటీ చేస్తున్నారు. అవునమ్మా. ఈ పోటీని మీరు గెలుపు వైపు ఎలా తీసుకెళ్లాలని చూస్తున్నారు? ఫస్ట్ నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా చూస్తున్నాను దీన్ని. మోదీ గారి ఆధ్వర్యంలో బహుశా దేవుడు ఆయన ద్వారా, అధిష్టానంలో ఉన్న పెద్దల ద్వారా పలికించాడు అనుకుంటున్నాను. నేను నిజంగా నా జీవిత కాలానికి నన్ను ఎవరైనా అడిగారనుకో, వాట్ ద బ్యూటిఫుల్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, ఐ వుడ్ సే వెన్ దే హవ్ డిక్లేర్డ్ మై నేమ్ టు ఫైట్ ఫర్ ద జస్టిస్ ఆఫ్ ఓల్డ్ సిటీ. ఇప్పుడు దీని ఎటువైపు వెళుతున్నారు అని అంటే, మీరందరి న్యూస్ ఛానల్స్ ఉన్నారు, మీరు వేసే ప్రతి ప్రశ్న నిజానికి చాలా నిర్భయంగా ఉన్న, దగ్గరగా ఉన్న ప్రశ్నలు ఇవి. దెర్ ఆర్ 2 ways I can reach my people. One, entire world is going to hear to me right now. I would request every educated Muslim that please help the old city voters to think this time little different. మీ వాళ్ళు ఎన్నో దేశాలలో ఉన్నారు, మీరు చదువుకున్నారు. దుబాయ్ ఎంత అద్భుతంగా తయారైంది, ఎంత బాగుంటుంది నిజంగా ప్లేస్. మనం అందరు, మలేషియా ఉంది, అన్ని దేశాలు హూ హ్యావ్ ముస్లిం అండ్ ఇస్లాం యాజ్ దర్ బేసిక్ రిలీజియన్, అందరు అభివృద్ధి చెందుతున్నారు నాయన. పాపం వీళ్ళొక్కళ్ళే వెనక్కి చదువుకున్న వాళ్ళందరూ, I would request their relatives are still staying here. Please educate them. Just one last question. Just tell us what is your opinion of what the AIMIM has done for the last 25 years? 40 years. 40 years, in fact. What is your opinion, and just tell us why do you think people should vote for you? They have helped successfully this particular constituency to travel back into time. మీకు టైం మిషన్ అక్కర్లా. వాళ్ళు పరిపాలన అనే టైం మిషన్లో అందరినీ కూర్చోపెట్టి హ్యాపీగా 40 ఏళ్ళు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి కాన్స్టిట్యుయెన్సీని వెనక తీసుకెళ్లిపోయారు. మీరు సినిమాలు ఆదిత్య 369లో చూడాల్సిన టైం మిషన్ కాదు, ఇది టైం మిషన్ అంటే. అందరు వెనక్కున్నారు టైం మిషన్లో. కాబట్టి ఆ టైం మిషన్ కి ఇచ్చి ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇచ్చారు నాకు. ఐ వుడ్ ఎడ్యుకేట్ ఎవ్రీ ఓటర్ that you are very back far in time machine. It's time we move forward. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.